శ్రీరామాయణంలో చాలామంది అనుకుంటారు ఏదో శివధనుర్భంగం అయింది, రామచంద్రమూర్తి సీతమ్మని స్వీకరించాడు అనుకుంటారు. తప్పు. అయోధ్యకాండలో అనసూయమ్మతో చెప్పింది సీతమ్మ తల్లి, మా ఆయన నన్ను అలా పెళ్లి చేసుకోలేదమ్మా, శివధనుర్భంగం చేస్తే మా తండ్రి గారు జనక చక్రవర్తి గబగబా పూర్ణ కలశం పట్టుకుని వచ్చారు, పట్టుకొని వస్తే ఆయన ఏం స్వీకరించలేదు నన్ను. ఆయన అన్నాడు, అయోధ్యాయా పితుశ్చందః అవిజ్ఞాయ పితుశ్చందః అయోధ్యాధిపతే ప్రభో, నాకు ఎవరిల్లాలుగా ఉండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి, నన్ను చదివించినవాడు, వశిష్ఠుడి దగ్గర బుద్ధి నేర్పినవాడు, విశ్వామిత్రుడితో పంపినవాడు, నిరంతరం నా కొరకు పూజ చేసేవాడు, నా గురుకు ప్రార్థన చేసేవాడు అయిన నా తండ్రికి నా పక్కన ఎవరు భార్యగా ఉంటే సుఖపడతానో తెలియదా? ఆయన నిర్ణయిస్తే నాకు భార్య. శివధనస్సెందుకు భంగం చేశానంటావేమో, క్షత్రియుణ్ణి ఎక్కుపెట్టే. మా నాన్నగారిని పిలిచి మాట్లాడు, మా నాన్నగారు చేసుకోమంటే చేసుకుంటా, లేకపోతే నేను ఈమెని స్వీకరించానన్నాడు. ఆవిడ చెప్పింది అనసూయమ్మతో, అయోధ్యాయా పితుశ్చందః, మా తండ్రి ఉన్నాడు